విరబూసిన తెలుగు పద్మాలు ఎవరు? మురళీమోహన్ కమ్మ, రాజేంద్ర ప్రసాద్ కమ్మ, నోరి దత్తాత్రేయుడట ఎవరు మరి ఆయన పేరు తెలియదు. సో మొత్తం అంటే మీరు గమనించండి, భారతరత్నలు ఎవరైతే ఇస్తారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి ఈ భారతరత్నలతో బ్రాహ్మణ కుటుంబానికి వస్తున్నాయి కదా, ఇప్పుడు ఏం చేయాలి మరి? మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి ఏ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకు పద్మశ్రీలు, పద్మవిభూషణలు ఇస్తారు. అంతా ఎవరికి ఇస్తారే అంటే అంతా మళ్ళీ అగ్రకులాల వాళ్ళు. ఇప్పుడు ఫర్ సపోజ్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాకో ఇప్పుడు రెడ్లు అధికారంలో ఉన్నారు, గతంలో విలమల అధికారంలో ఉన్నాయి. సో ఆ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళనే ఇవ్వాలని డిసైడ్ అవుతూ ఉంటారు. తర్వాత ఏపీ, అక్కడ కమ్మల అధికారులు ఉన్నారు, అక్కడ కమ్మలకే ఇవ్వాలన్నటువంటి ఒక కమ్మలకో రెడ్లకో కాపులకో ఇవ్వాలన్నటువంటి దాంట్లో ఉంటారు. సో ఇది మీరందరూ గుర్తుపెట్టుకోండి. కేంద్రం ఇప్పుడు మొత్తం బ్రాహ్మణుల చేతిలో ఉంటుంది భారతదేశం అంతా. సో వీళ్ళు ఇక్కడ తెలంగాణ విషయానికి వచ్చినతో ఈ రెడ్లు కానీ విలమలు కానీ సామంతరాజులు, అక్కడ కమ్మలు కానీ కాపులు కానీ రెడ్లు కానీ సామంతరాజులు ఎవరికి? కేంద్రానికి. అందుకే రాష్ట్రాలలో కొన్ని క్యాస్ట్లు ఉంటాయి, దేశంలో మాత్రం బ్రాహ్మణులు ఉంటారు. ఇదంతా ఒక గుడిపుట నడుస్తూ ఉంటుంది. సో భారతరత్న బ్రాహ్మణులకి ఇస్తే వీళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళ కోసం పద్మశ్రీలు, పద్మభూషణలు, పద్మవిభూషణలు పెట్టడం జరిగింది తప్ప వేరే ఏమీ లేదని. ఇలా అందులో అప్పుడప్పుడు కొంతమంది దళితులకు వీళ్ళకి అప్పుడప్పుడు ఇస్తారు, ఇచ్చి అన్నట్టు ఇవి అంతే వేసి మేము వీళ్ళకి కూడా ఇచ్చాం కదా అని చెప్పేటువంటి ప్రయత్నం తప్ప వేరే ఏమి ఉండదు. ఇలా గుర్తుపెట్టుకోండి, ఇది భారతరత్న బాపనలోకి ఇస్తారు కాబట్టి మళ్ళీ వాళ్ళందరూ క్వశ్చన్ చేస్తారన్న ఉద్దేశంతో వాళ్ళకి పద్మశ్రీలు, పద్మభూషణలు, పద్మవిభూషణ్ అనేటువంటి అవార్డులు పెట్టి వాళ్ళకి ఇస్తున్నారు. అంతే తప్ప వేరే ఏం లేదు. ఇక్కడ మొత్తం కులమే ఇక్కడ రాజ్యం వెళ్తుంది. కేంద్రంలో ఒక కులము, రాష్ట్రాలలో డిఫరెంట్ కులాలు. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కులాలు, అగ్రకులాలు రాజ్యం వెళ్తూ ఉంటాయి. సో కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరూ కూడా సామంతరాజులు. అందుకే మన దేశం ఈ కులాల కుంపట్లో ఉన్నది కాబట్టి, మతాల కుంపట్లో ఉన్నది కాబట్టి మన దేశం ఎక్కడ కూడా ముందుకు పోలేకపోతుంది. మతం అనేటువంటి ఉన్మాదత్వంతో, కులం అనేటువంటి జాడ్యంతో ఈరోజు మన దేశం రోజుకి వెనకపోతా ఉన్నది తప్ప చైనా లాంటి మనకంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి చైనా లాంటి దేశాలేమో టెక్నాలజీ పరంగా వరల్డ్ నెంబర్ 1 ఉంటే మనమేమో ఇంకా మతం అంటూ కులం అంటూ కొట్లాడుకొని సస్తా ఉన్నాం. మనం చైనాను చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి. ఇక్కడ జనాభా పెరిగిపోతుంది, విస్తీర్ణం చాలా తక్కువ. చైనాతో పోల్చుకుంటే మన విస్తీర్ణం చాలా తక్కువ. మన దేశం ఎంత దారుణమైనటువంటి విఫలం చెందుతో చూడండి. ఆర్థిక సంక్షోభంలో ఉన్నది, ఏ ఒక్క టెక్నాలజీలో మనం లేము సరిగా. ఇవన్నీ ఉన్నాయి.